హలో. ఏపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలా ఉంది అక్కడ వాతావరణం? వాతావరణం అయితే టంకా ఫోర్ అన్నట్టుంది, కానీ జగన్కే ఎక్కువ ఫేవర్ ఉంది. ఎందుకనన్నా? ఎందుకు అని అంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. ఏ పనైనా సరే జగన్ చెప్పాడు అంటే అది జరిగిపోయినట్టే, అది అబద్ధం ఉండదు. అది ఓకే. ఇప్పటి వరకు జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మీకు ఎన్ని అంటాయి? నాకైతే అమ్మఒడి వచ్చింది, ఇల్లు వచ్చింది, ఇంకొకటి నేను ట్యాక్సీ 10,000 వచ్చినాయి. మాకు డ్వాక్రా 0 వడ్డీ వచ్చింది. మా అమ్మకి చేయూత ఇవి వస్తున్నాయి. అట్లా చూసుకుంటే మాకు 6 పథకాల దాకా వచ్చింది. 6 పథకాలు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అనిపించింది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఉన్న పాలసీలన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ ఉంది. ఎందుకని అంటవా, పిల్లోడు స్కూల్కి వెళ్ళిన మొదలు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూ కానీ, ఇంకొక 8వ తరగతి బైజూస్ కంటెంట్ ట్యాబులు కానీ, ఇంకొకటి ఏంటంటే అమ్మఒడి కానీ, ఇంకోటి ఏంటంటే పిల్లలు తినడానికి ఫుడ్ కానీ, ఇంకోటి ఏంటంటే హాస్టల్స్కి వెళ్తే హాస్టల్ వసతి దీవెనని కానీ, ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాగా చదువుకొని విదేశాలకు పోతే ఇది కూడా ఉంది పాలసీ. అది డెవలప్మెంట్ పరంగా చూస్తే జీరో డెవలప్మెంట్ ఉంది. రోడ్లు బాగోలేదు, విద్యా వ్యవస్థ ఒకటే బాగుంది, ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ చూసుకున్నాగానే అస్తవ్యస్తంగానే ఉన్నాయి, పరిశ్రమలు లేవు, ఐటీ పరిశ్రమలు లేవు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఆరోగ్యం అన్నారు మీరు, పబ్లిక్ డొమైన్లో ఉంది. 56,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి పబ్లిక్ డొమైన్లో ఉంది. 2 నాడు నేడుల కింద హాస్పిటల్స్ అన్నీ రూపురేఖలు మారిపోయినాయి. 3 విలేజ్ క్లినిక్లు అని చెప్పేసి ప్రతి ఊర్లలో డాక్టర్లు వస్తున్నారు, చెకప్లు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు, ఇంకోటి ఏంటంటే ఏఎన్ఎంలు పెంచారు. అన్ని రకాలుగా బాగుంది, ఇంకేం బాగాలేదు. ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల అందరినీ సోమరపోతులు చేస్తున్నారని ఇతర పార్టీ వాళ్ళు అంటారు. నిజమేనా? ఫ్రీ పథకాలు ఇస్తే సోమరపోతులు అవుతున్నాం అనేవాళ్ళు వీళ్ళు ఎలా ఇస్తున్నారు? వీళ్ళు కూడా మేము ఓన్లీ రాజధాని ఒకటే కడతాం, మాకు పేదవాళ్ళతో పని లేదు అని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చెప్పింది కూడా అది కూడా ఫ్రీ పథకమే కదా. అంటే వీళ్ళు కూడా ఇస్తారు, నెక్స్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు కదా. అదే నేను అనేది, అదే ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు ఇస్తా అంటున్నారు? అవి ఇస్తే జనాలు సోమరపోతులు అవుతున్నారు. ఇప్పుడు నాకు 10,000 ఇస్తే నేను నాకు ఆ 10,000కే నేను కార్ ఆఫ్ చేసి పడుకొని నేను ఇక సోమరపోతులు తయారవుతున్నా. ఏంటంటే అది దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ సొమ్ము అనేది తినాలని ఎవరికైనా ఒక కోరిక అనేది ఉంటుంది. అది నేను సోమరపోతునైతే అదైతే ఇదైతే అంటే అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాతావరణం? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నేను చెప్తున్నాను మళ్ళీ కరువు. ఎలా అంటవా, ఎదుటోడికి పెట్టడం అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకు అని అంటే ఎదుటోడు తింటుండో, ఎదుటోడు బాగుపడుతుండో అంటే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ని తీసుకున్నాం, మంచి ఊపున్న నాయకుడు, 24 సీట్లు ఇచ్చినావు, మళ్ళీ దాన్ని దేశపోయి పంచుకోండి బీజేపీ నువ్వు అని మళ్ళీ 21 చేసినావు అంటే మీకు మీ కొడుక్కి అడ్డం వస్తాడు రేపు. అది జగన్ గారు బస్ యాత్ర అని చెప్పేసి ఇచ్చాపురం నుంచి ఏడుగులపాయ వరకు స్టార్ట్ చేశారు. సో దానివల్ల ప్రజల మీద కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికి ప్రజలలో ఎట్లా ఉందంటే 4 సిద్ధం సభలు జరిగినాయి. అది గ్రీన్ మ్యాట్ అని, అది మ్యాట్ అని, ఇది మ్యాట్ అని మనం ఊదరగొట్టినా జనాలు ఎట్లా ఉన్నారు అంటే ఊళ్ళల్లో క్లీన్ షిప్గా ఉంది. అక్కడ జనాలలో ఉంది. బస్ యాత్ర చేపట్టిందని బయటకు వస్తే రేపు తెలుస్తుంది జనాలకి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వైనాట్ 175 అంటున్నారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు? నేనైతే ఒక 120 నుంచి 130 అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.